అయినా ఇప్పుడు బయటికి వెళ్తే సాయంత్రం ఎప్పుడు వస్తాం. నన్ను తినక ఫోన్ పెట్టే. ఎవరితోరా గొడవ పడుతున్నా? మా ఫ్రెండ్ అక్క పండగ షాపింగ్ రమ్మంటున్నాడు అక్క. అందరు రష్ లేట్ వెళ్తామని రానని చెప్పిన వాడికి. ఇప్పుడు ఇలానే అంటాం గాని చిన్నప్పుడు గుర్తుందా? పండక్కి 10 రోజుల ముందే పేచి పెట్టి మరి డాడీ చేత బట్టలు కొనిపించేసుకొని పండగొచ్చేలోపు 10 సార్లు తీసి చూసుకునేవారం వాటిని. బట్టల విషయం పక్కనేటక్క, పండగ టైంలో అమ్మకు తెలియకుండా స్టవ్ ఆన్ చేసి మాంజా తయారు చేసి గాలిపటాలతో పేచీకెళ్తే ఉంటది. పేచి ఏంట్రా? పేచీ అంటే ఒక గాలిపటంతో ఇంకో గాలిపటం కట్ చేయడం. ఆ మజాయే వేరక్క. నార్మల్ డేస్ లో షాప్ కి పంపిస్తే వెళ్లేదాన్ని కాదు గానీ పండగప్పుడు మాత్రం కొత్త బట్టలు వేసుకుని అమ్మ షాప్ కి ఎప్పుడు పంపిస్తుందా, నా డ్రెస్ అందరికి ఎప్పుడు చూపిద్దామా అని వెయిట్ చేసేదాన్ని. తమ్ముడు నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా. పండక్కి 4 రోజుల ముందే పేడ తీసుకొచ్చి ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి అబ్బబ్బా పిండి వంటలు వండుతుండగానే మధ్యలో తీసుకొని తినేసేవారం. భలే సందడిగా ఉండేదిరా. నేనైతే మా ఆయాలతో పందెం కోళ్ళకి వెళ్ళేవాడిని అక్క. ఏ కోడి గెలుస్తుందనో ఇంట్రెస్ట్ చూసేవాళ్ళం. అయినా ఆ రోజులు చాలా బాగుండేవిరా. ఆ రోజులు మళ్ళీ రావు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం సంక్రాంతి ముగ్గులు మాత్రం మారలేదురా. ఇంకొకటి మారలేదక్క. ఏంటి? అటకమే నేను సామాన్లు దించడం, అమ్మతో అమ్మడం, మళ్ళీ నేను సర్దడం. ఇది మాత్రం కామన్ అయిపోయింది అక్క.